ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 11, 12 తేదీల్లో మీరు ఊహించని అతిపెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడిన గురూజీ బాలాజీ రాజ్ గారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్యకైనా ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. శాశ్వతంగా పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 9959841642 7057171356. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. ఈ సింహ రాశి వారికి డిసెంబర్ 11, 12 తేదీల్లో అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే. ఈ సమయంలో మీరు గతంలో చేసిన దానాలకు, గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. దైవం యొక్క పూర్తి అనుగ్రహం కూడా మీకు ఈ సమయంలో లభించబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. దీనివల్ల కొంతమంది అయితే వీరిని ఇష్టపడుతూ ఉంటారు. వీరి జీవితంలో అయితే చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను పడతారు. వీరు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను కూడా వీరి యొక్క జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు. వీరి జీవితంలో ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చిన్న వయసు నుండే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు అందరికీ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. జీవితాన్ని నాటకీయంగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు సృజనాత్మకతను ఎక్కువగా కలిగి ఉంటారు. ధైర్యం, శక్తి, ఆకర్షణ గల గొప్ప నాయకత్వ లక్షణాలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. తన వారికి ఎప్పుడు వీరు అండగా ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే మొండితనాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీరికి కోపం కూడా అధికంగానే ఉంటుంది. ఈ సింహ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ రాశి వారు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులు, తమ యొక్క పిల్లలు, తమ యొక్క భాగస్వామి అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యుల సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క సింహ రాశివారు. ఈ సింహ రాశివారు ఏంటంటే నాయకత్వ లక్షణాలను ఎక్కువగా
కలిగి ఉంటారు. మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడూ ముందుంటారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు నమ్మిన వ్యక్తుల్లో అయితే ఘోరంగా మోసపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో అయితే అనేక సమస్యలను, అనేక అవమానాలను కూడా పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువ ఇస్తూ ఉంటారు. బంధాల విషయంలో తగ్గి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏంటంటే అన్నింట్లో నాదే పై చేయి కావాలని మొండితనంగా కొన్నిసార్లు అయితే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఈ సింహ రాశి వారికి డిసెంబర్ 11, 12 తేదీల్లో అయితే మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏ పని చేసినా కలిసి రావట్లేదు, ఎంత కష్టపడినా కానీ మీకు ఫలితం దక్కట్లేదు అని అనేక విధాలుగా మీరు చింతిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది. గ్రహాల అనుకూలత ఎక్కువ ఉండటం వల్ల ఏదో విధంగా అయితే మీకు అతిపెద్ద శుభవార్త, అదృష్టం ఈ సమయంలో కలిసి రాబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది. ఈ 2 రోజులు మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా మీరు సజావుగా పూర్తి చేసుకుంటారు. మీ యొక్క ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తాయి. ఈ సమయంలో అయితే మీరు ఎప్పటి నుంచో అయితే వాహనం కొనాలి లేదా కొంత స్థలం కొనాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి విషయంలో అయితే మీకు ఈ 2 రోజుల్లో అయితే ఒక అతిపెద్ద శుభవార్త కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో అయితే మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే అది మీకు ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో అయితే ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు అయితే అందుతాయి. ఈ సమయంలో మీకు సంఘంలో గుర్తింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరైతే ప్రయత్నాలు కొనసాగించండి. ఈ సమయంలో రాజకీయ వర్గాల వారికి కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో మీరు ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి, లేదంటే ప్రయాణాలు మానుకోవడమే మంచిది. ప్రయాణాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా లేవు. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల్లో అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అతిపెద్ద శుభవార్త అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ కెరియర్కి సంబంధించి అతిపెద్ద శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ యొక్క కులదేవతను, అలాగే మీ యొక్క ఇష్టదేవతను ఎక్కువగా ఆరాధించండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించండి. శుక్రవారం రోజున అయితే లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోయి ఊహించని అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఈ సమయంలో అయితే మీకు ఏదో విధంగా అయితే ఒక పెద్ద శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.